హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే సూపర్గా ఉండే చికెన్ ఫ్రై చేశాను. నేనైతే చికెన్ చూస్తే చాలు ఎప్పుడు కొత్త కొత్తగా దీన్ని వండుకోవాలి తినాలి అనిపిస్తుంది నాకైతే. అందుకోసమే ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేశాను. ఆ ఫ్రై ఎలా చేశానో ఈరోజు మా వీడియోలో చూసేయండి. చికెన్ ఫ్రై చేయడం కోసం అయితే ఇదిగోండి 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇదైతే శుభ్రంగా కడిగేసుకొని ఇందులో అయితే 1 స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ వేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పెరుగు తీసుకుంటాను. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడైతే చికెన్ ఫ్రై కోసం కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఒక 2 పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఈ ఉల్లిగడ్డలు కొంచెం మంచి బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు మూత పెట్టేసుకుంటా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు చూద్దాం. ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఇదిగోండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది, అందుకోసమే కొంచెం ఫ్రై చేస్తున్నా. ఆనియన్ ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చికెన్ చూద్దాం, ఉడుకుతుంది. ఒకసారి కలిపేసుకుంటా. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం పెరుగు కూడా వేసుకుంటా. ఇదిగోండి, కొంచెం పెరుగు వేసుకుంటున్నా. పెరుగు వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చికెన్లోనే చాలా వాటర్ వచ్చేస్తాయి. కానీ ఏంటంటే కొంచెం పెరుగు వేసుకోవడం మాకు అలవాటు. బాగుంటుంది కర్రీ కూడా, చాలా బాగుంటుంది ఫ్రై కూడా. అందుకోసమే నేనైతే కొంచెం పెరుగు వేసుకున్నా. ఇది ఒక 5 నిమిషాలు కొంచెం ఇది వేసరి కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే చికెన్లో కారం వేసుకుంటా సరిపడేంత. ఇదిగోండి, 1 స్పూన్ వేసుకున్నా, ఇంకా కొంచెం వేసుకుంటా. అలాగే కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసుకుంటున్నా. ఇవి వేసుకొని అంత ఒకసారి కలిపేసుకున్నాం. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కర్రీలో అయితే. నేను సరిపోకపోతే పైనుంచి వేసుకుంటాం మళ్ళీ. ఇంకైతే వెయ్యలేదు, అదే 2 పావుల ఆయిల్ అయితే ఇప్పుడైతే సరిపోయింది నాకు. ఇది ఒక్క 2 నిమిషాలు ఇలాగే ఫ్రై కానిస్తాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ మసాలాలన్నీ మంచిగా కొంచెం చికెన్కి పట్టాలి, అందుకే అలా మూత పెట్టకుండానే కొంచెం సేపు అట్లా ఫ్రై చేస్తున్నా.
చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే, తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 2 నిమిషాలు అలా పెట్టేస్తా. చికెన్ అయితే సూపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం. ఈ కొత్తిమీర జల్లేసుకుంటే సూపర్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. చూసారా, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకు. చూసారా, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను మీకు. చూసారా, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది చిన్నగా ప్లేటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, మొత్తానికైతే చికెన్ ఫ్రై రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.